హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ నుంచి అతి భారీ వర్షం దాటికి నగరం అతలాకుతలమైంది. కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కురిసిన వర్షంతో రోడ్లు చెరువుల్ని తలపించాయి. సికింద్రాబాద్ కోర్టుతో పాటు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరంచి ఆసుపత్రి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్లో 7.4 సెంటీమీటర్లు, మెహదీపట్నంలో 5.3 సెంటీమీటర్లు, బంజారాహిల్స్లో 4.6, యూసుఫ్గూడలో 3.9, ఖైరతాబాద్ 3.6, మైత్రివనం 3.4, కూకట్పల్లి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటుగా ఎదురుగాలు నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక ఈ క్రమంలో నగరవాసులు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తర్నాక, పంచగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్టీకాపుల్, కుక్కడపల్లి, ఈసుగూడ, అమీర్పేట్, మైత్రివనం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అల్వాల్, హకీంపేట్, మల్కాజ్గిరి ప్రాంతాలు భారీ వర్షం కురుస్తుండగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. పలుచోట్ల నాలాలు పొంగిపొరులుతూ ఉండడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. వైఎస్ జగన్ భద్రత కోసం సెక్యూరిటీలోకి మరో 40 మందిని యాడ్ చేసింది వైసీపీ. ఆ 40 మంది రూ పార్టీ ప్రత్యేక సెక్యూరిటీ పనిలో ఉంటనున్నారు. ఇక ఇప్పటికే 10 మంది రిటైర్డ్ ఆర్మీని సొంతంగా ఏర్పరచుకున్నారు జగన్. కాగా ఇప్పుడు పార్టీ కోసం మరో 40 మందిని నియమించుకుంది. జగన్ పర్యటనలో జనం, కార్యకర్తలు జగన్ కారుపైకి దూసుకొస్తుండడంతో పర్యటనలకు ఇబ్బంది కలుగుతుంది. పోలీసులు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సొంత సెక్యూరిటీని మరింత పెంచుకున్నారు జగన్. డోన్ పర్యటన నుంచి అందుబాటులో ఉంటనున్నారు సెక్యూరిటీ సిబ్బంది. బీసీల హక్కులు సాధించేందుకు దీక్ష చేపట్టామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీల హక్కులు సాధించేంత వరకు దీక్ష విరమించబోనని పట్టుపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ చెప్పినట్లు అమలు చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్లో సైతం దీక్షకు దిగుతామని కవిత స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ మంత్రిమండలి ఆమోదించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందని, త్వరలోనే దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రజాప్రతినిధులు అందరికీ కమిషన్ నివేదిక ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్లానింగ్, నిర్వహణలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. విశ్లేషించిన తర్వాత 16 నెలల తర్వాత మొన్న 31 తారీఖు నాడు 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఇదే కాకుండా
665 పేజీల కమిషన్ నివేదికను ఈ రోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. కేసీఆర్ సర్కార్ ఇష్టానుసారంగా ప్రాజెక్టు డీజిల్ మార్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. భారీ అప్పులతో చేపట్టిన ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను గుర్తించిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సింధులలో నీటిని నిలిపే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పిందని ఉత్తమ్ తెలిపారు. ఈ 660 పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్ గా 20-25 పేజెస్ గా మరి నోట్ తయారు చేసి అది ఈ రోజు కేబినెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి కేబినెట్ నోట్ లో ఉన్న ముఖ్య అంశాలు, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న ముఖ్య అంశాలని 2016లో మేడిగడ్డ బ్యారేజ్ కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారు అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్ కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక, మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటర్వ్యూ నివేదిక, ఈ మధ్య కాలం ఒక 2-3 మాసాల కింద ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఓఎండ్ఎం లో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్ కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ has communicated the reasons for the sinking of the piers of Medigada barrage. National media, I want to highlight to you that these barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై పీసీ గోష్ఠి విచారణ జరిపారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ నిర్ధారించింది అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ప్రజాధనం నీళ్లపాలైందని విమర్శించారు. ఘోష్ గారిచే నియమించబడినటువంటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వారిచ్చినటువంటి అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొని 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం, ఫలితం కూడా, దీని దుస్థితికి కూడా వారే కారణం. ఇంత స్పష్టంగా వారు ఇష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు. 31/3/2016 రాష్ట్ర శాసనసభలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చడానికి కారణాలు చెప్తూ ఆడ నీళ్లు లేవని, రిటైర్డ్ ఇంజనీర్స్ తో కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ సూచనల పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా చెప్పారని చెప్పటం కాకుండా ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్ లో, కమిషన్ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిగణలో తీసుకోకుండా ఆయన స్వంత నిర్ణయంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నారు, కానీ ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని చాలా స్పష్టంగా ఈ కమిషన్ రిపోర్ట్ లో కూడా చెప్పారు. అంటే ఆనాడు వారు స్వంతగా నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఆనాటి శాసనసభను కూడా తప్పుదోవ పట్టించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి భావోద్వేగానికి లోనే కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు వైరలయ్యాయి. 2015లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ కోసం కంది మండలం నాయకుడు ఆంజనేయులు భూమిని అమ్మాల్సి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు జగ్గారెడ్డి.
జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షపై ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. బీజేపీని మెప్పించేందుకే కవిత దీక్ష చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో దీక్ష చేస్తే ఏం లాభం, ఢిల్లీలో చేయడానికి భయం ఎందుకు అని ఎద్దేవా చేశారు. దీనిపై కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కవిత గారు, మీరు ఎందుకోసం దీక్ష చేస్తున్నారు? హైదరాబాదులో దీక్ష చేస్తే ఎవరికి లాభం? మీరు ఏ హోదాతో ఈ దీక్ష చేస్తున్నారు? ఈ దీక్షకు మీ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అనుమతి ఉందా? హైదరాబాద్లో దీక్ష చేయడం వల్ల ఎవరికి లాభం? బీజేపీకా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో దీక్ష చేయడానికి, ధర్నా చేయడానికి మీకెందుకు అంత భయం? ఈ దీక్ష కంటే ముందు మీ తండ్రి గారి, తల్లి గారి, అన్నగారి ఆశీర్వాదం ఎందుకు తీసుకోలేరు? మీ తండ్రి గారు రాజకీయ పరంగా మీ తండ్రి గారితో మీరు ఉన్నతమైన స్థానానికి వచ్చిన సందర్భంలో మరి మీ తండ్రి గారి ఆశీర్వాదం, తల్లి గారి ఆశీర్వాదం, అన్నగారి ఆశీర్వాదం కాకుండా మీ అత్తామామల ఆశీర్వాదం తీసుకొని పోవడానికి గల కారణాలేంటి? మిమ్మల్ని అణిచివేతకు గురి చేస్తున్నటువంటి మీరు అంటున్నారే, నా అణిచివేతకు గురి చేస్తున్నారు ఒక పెద్ద లీడర్ అని. ఎవరు ఆ పెద్ద లీడర్? మిమ్మల్ని అణిచివేస్తున్న పెద్ద లీడర్ ఎవరు? ఇంతకుముందు మీరు అన్నట్టుగా దేవుడి చుట్టూన్న దయ్యాలు ఎవరు? ఎందుకు ఈ అంశంలో ఈ దీక్ష డ్రామాలని అడుగుతా ఉన్నా. కల్వకుంట్ల కవిత గారు, భారీ వర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా హెచ్చరించింది. మరోవైపు రాజ్ భవన్ వద్ద భారీగా వర్షపు నీరు నిలవడంతో ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి వర్షపు నీటిని నాలాల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఇక బంజారాహిల్స్లో భారీ వర్షానికి ఓ కారుపై చెట్టు కూలడంతో సహాయ చర్యలు చేపట్టింది. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వర్షం దాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రానున్న మరో 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్లలో ముస్లిం సబ్ కోటా తీసేసి కొత్త బిల్లు పెడితే బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన రేవంత్ సర్కార్కు ఏమాత్రం లేదని రామచంద్రరావు ఆరోపించారు. పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని రామచంద్రరావు హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్స్ పైన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అంశాన్ని ఢిల్లీ తీసుకుపోతా ఉన్నారు. ఢిల్లీ రైల్ యాత్రలో ఈ రోజు చేస్తున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ భావించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, దాన్ని ఇవ్వాలని ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, 42% బిల్ పెట్టినప్పుడు 10% ముస్లింస్ ఇస్తామని చెప్పలే. ఇప్పుడు ఆర్డినెన్స్ లో కూడా వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మార్క్ చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కాపీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాటకాలు. ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో చేసిన నాటకాలు సరిపోక ఇప్పుడు ఢిల్లీలో పోయి నాటకం చేస్తున్నారు. బీసీలకు చిత్తశుద్ధి ఇచ్చేయడం చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే 42% యాజ్ ఇట్ ఈస్ గా మీరు అనౌన్స్ చేయండి. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు పలుకుతుంది. అందులో 10% రిజర్వేషన్ ముస్లింస్ కి ఇచ్చేసి మీరు 10% బీసీలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని మీకు గుర్తుండదా? అది కాదా? నిజం కాదా? ఇవన్నీ మీరు ఆన్సర్ చేయకుండా, జవాబు ఇవ్వకుండా
బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసే ఇప్పుడు తెలంగాణ బీసీలు కానీ దేశంలో ఉన్న బీసీలు కానీ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాటలు వినడానికి సిద్ధంగా లేరు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బిల్లుని మేము బీజేపీ ఫుల్ సమర్థించింది. మీరు 42% డిక్లరేషన్ మీరే చెప్పారు కామారెడ్డిలో. ఇప్పుడు మీ బాధ్యత అని మేము పదే పదే చెప్తా ఉన్నాము. మీకు ఎలక్షన్స్ పెట్టేయాలని లేదు, ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయాలని ఉంది. ఒకవేళ ఎలక్షన్స్ పెడితే కూడా ఈ 42% కాకుండా పాత రిజర్వేషన్లోనే పెట్టించారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్న మనసులో మాట అది. వాళ్ళు కాబట్టే ఇవన్నీ నాటకాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ కూడా తెలంగాణ ఓబీసీలని తప్పుదారు పట్టిస్తుంది అనేటటువంటిగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ని బదనాం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ కంకణ కట్టుకుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తయితే కాంగ్రెస్ హయాంలో మిగతా 10% ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ రైతులపై ప్రభుత్వమే ప్రాజెక్టులు కట్టిందని, నిరంతర ఉచిత విద్యుత్ అందించిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను బ్లేమ్ చేసేందుకు చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. మా జిల్లాకు ఎవరు వచ్చినా, సీఎం గారు వచ్చినా, డిప్యూటీ సీఎం వచ్చినా, మంత్రులు వచ్చినా, అసలు తెలంగాణ 10 ఏళ్లలో ఏం చేయలేదు. తెలంగాణ మహబూబ్నగర్కు పాలమూరుని ఎండగట్టిండ్రు. పాలమూరులో ఏం జరగలేదు అంటే మాట్లాడడము ఆశ్చర్యం వేస్తుంది, ప్రజలకి ఆశ్చర్యం వేస్తుంది. అసలు తెలిసి మాట్లాడుతున్నా, తెలియదు ఎన్ని అబద్ధాలు చెప్పినా కనీసం కళ్ళ ముందర కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాం. ఇన్ని లక్షల ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? మేము కంప్లీట్ చేయండి. మరి మీ హయాంలో శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కల్లకుర్తి లిఫ్ట్ చేసే నీళ్లు మేము వచ్చినాయా? నీళ్ళు ఇచ్చిండ్రా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? ప్రజలకు వివరించాలి కదా. నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, కాలువలు కానీ ఇవన్నీ మీరు ఏం చేయండి ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాయా? మీరు నిధులిచ్చిపోయిరా? తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ అన్నప్పుడల్లా శంకుస్థాపనకే పరిమితమైంది. ఆర్టీఎస్ దగ్గర తూములు బద్దలు కొట్టి తీసుకుపోతాం, బాంబులు వేస్తామన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ 10% ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? ఇంకెన్ని రోజులు అవుతుంది? కానీ పాలెంలో పంపులు మునిగిపోతే, పంప్ హౌస్ మునిగిపోతే కనీసం ఇరిగేషన్ మంత్రి గారు పక్కకెచ్చిపోయింది కానీ దిగి చూద్దామని కూడా చూడలేదు. అది చిత్తశుద్ధి అనేది. సంబంధించిన శాఖ మంత్రి కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎస్ఎల్బిసిలో ఇప్పటికి కూడా శవాలు బయటికి తీయలేకపోయారు. ఏ అనుమతితో మళ్ళీ మీరు ప్రారంభించారు? ఏ కమిషన్ల గురించి ఆ పనులు స్టార్ట్ అయినాయి? బయట చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. కనీసం చనిపోయిన శవాలు ఇంతవరకు ఇన్ని రోజులు తీయలేకపోయినంటే ఎంత అసమర్థత అది. ఒక రివ్యూ అనేది చేస్తుందా? అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కలిసేందుకు వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించారు. 6 గంటలుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు కేసీఆర్. సమావేశంలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇక కమిషన్ రిపోర్టు, కాంగ్రెస్ వాదనలు లైట్ తీసుకున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కమిషన్ రిపోర్టు కాదు, కాంగ్రెస్ రిపోర్టు అన్న కేసీఆర్ కమిషన్ రిపోర్టు ఊహించిందేనని ఎవరూ ఆందోళన చెందవద్దు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానంగా పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టును యథాతథంగా ప్రజలకు బయట పెట్టకుండా అందులో ఉండేటువంటి 650 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ అని చెప్పబడేటువంటి దాని డాక్యుమెంట్లోని 4 అధికారులను నియమించి ఒక 65 పేజీలకు కుదించి ఆ 65 పేజీలను వదిలివేసి
గత ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపడానికి చాలా తాపత్రయపడినట్లు కనిపిస్తుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే క్రమంలో పలుమార్లు బహుశా జాతీయ మీడియా దృష్టి తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో కావచ్చు దాదాపు బ్రతిమిలాడినంత పని చేస్తున్నారు. అంటే మా అబద్ధాలను మీరు జాగ్రత్తగా నమ్మండి అని చెప్పడం. రిపోర్టును యథాతథంగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఒక రిపోర్టు వస్తే ఏదైనా కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే అదే జిందా తిలస్మాత్ అదే సర్వరోగర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. చట్ట పరిధిలో అది కాదు. రిపోర్ట్ ఈజ్ ఛాలెంజబుల్ లీగలీ. ఫర్దర్ కెన్ బి ఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్లో ఉండే అంశాలను కానీ దట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎవిడెన్స్. అది నేను చెప్పే అంశం కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో ఉండేటువంటి ప్రధానమైన అంశం అది. ఈ ప్రభుత్వం వచ్చే కంటే ముందు వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రో ఏం చేస్తామని చెప్పినరో అవి ఏవి చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒకటి తీసుకొని వస్తారు. అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు. అది వీగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ముందుకు పెట్టి ప్రజల దృష్టినంతా మరల్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళది తప్ప అది భంగపాటికే దారితీస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు అన్ని శాఖల అధికారులను సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతంలో తగిన సహాయ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రానున్న 2-3 రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి అన్నారు. ఎక్కడ కూడా ఆస్తి ప్రాణనష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ పోరు ఉధృతం చేసింది. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లారు. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలు ఆస్తనకు బయలుదేరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని ఈ నెల 6న ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొనున్నారు. పాలసీ వాళ్ళు ఎక్కడ దిగినా కూడా ఆ కార్డును తీసుకొచ్చి ముస్లిం కార్డు ముందు తీసుకొచ్చి ఏదో దీన్ని తప్పించుకొని పోతాం అనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 42% రిజర్వేషన్స్ జరిగితే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ బిడ్డలే ఉండరు, బీజేపీకి సంబంధించిన బీసీ బిడ్డలు ఉంటారు, బీఆర్కి సంబంధించిన బీసీ ఉంటారు, తెలంగాణ బీసీ బిడ్డలు ఉంటారు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. కారణాలు వెతికి దీన్ని పోస్ట్పోన్ చేయడం అంటే రేపు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఖచ్చితంగా దీని చవి చూస్తారని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. ఇది కిషన్ రెడ్డి, రామచంద్రరావు మాటల ద్వారా అర్థమైంది. మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు, మరి ఆ మోడీ గారు ఎందుకు బీసీల పట్ల ప్రేమ కనపరచట్లేదు? ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 2 చట్టాలు అసెంబ్లీ తీసుకురావడం జరిగింది. 50% సీలింగ్ అధిగమించేందుకు మా ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ పోయి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవితకు సంబంధంగానే బీసీల గురించి మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడితే బీసీలు నమ్మరు. శాంతియుతంగా గాంధేయ మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే. మనం ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు. దాని కొరకు ఎవరు పిలిచినరా వచ్చినరా నా పార్టీ నీ పార్టీ వద్దు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి బిడ్డ ఈ సాధన లోపల, ఈ పోరాటం లోపల, ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరల్డ్ టెస్ట్లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. 5వ టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. 5వ టెస్టు విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఇక ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ను బౌలర్లు చిత్తు చేశారు. ఈ విజయంలో సచిన్ అండర్సన్ సిరీస్ను 2-2తో భారత్ సమం చేసింది.